హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఓపెన్ చేశారా? ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి అబ్బా, మీకు కంపల్సరీ నచ్చుతాయని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టుకి హెన్నా అనేది పెట్టుకుంటున్నాను అనమాట. హెన్నా అనేది మన జుట్టుకి మంచి కండిషనర్లా వర్క్ చేస్తుందన్నమాట. అంటే మన జుట్టుకి మంచి ప్రోటీన్లా ఉంటుందన్నమాట. మనం ఫుడ్కి ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం, మంచి ఐరన్ ఫుడ్ కావాలని అనుకుంటాం కదా. మన బాడీకి మంచి ప్రోటీన్ ఐరన్ ఎలాగో మన జుట్టుకు కూడా మంచి ప్రోటీన్ ఐరన్ అండ్ కండిషనర్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు నేను పెట్టుకునే హెన్నా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అంటే జుట్టు పెరగడానికి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఫస్ట్ జుట్టు హెడ్ అనేది చల్లగా ఉంటుందన్నమాట. అంటే తల అనేది చాలా చల్లగా ఉంటుంది. నేను వాయిస్లో అంటే క్లారిటీగా చెప్పడానికి రాకపోవచ్చండి. నిజంగా హెన్నా అనేది చాలా మంచిదన్నమాట. మన బాడీకి ఎంత మంచి ప్రోటీన్ అందుతుందో హెయిర్కి కూడా అలాగే మంచి ప్రోటీన్ అందుతుందన్నమాట. నేను తీసుకున్న హెన్నా వచ్చేసి న్యూపూర్ హెన్నా అనమాట. ప్యాకెట్ వచ్చేసి నాకైతే 60 ఆర్ 50 రూపీస్ అయితే పడ్డదండి. తర్వాత వచ్చేసి 2 డేస్ అయితే నేను పుల్ల పెరుగు తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టిన పుల్ల పెరుగు అయితే తీసుకొని హెన్నాలోకి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి టీ పౌడర్ తీసుకున్నాను. అలాగే నేను టీ ఉడకబెడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి 4-5 లవంగాలు అయితే వేసేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి, నేను వేసుకున్నానని కాదు, కానీ నాకెందుకో ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసానన్నమాట. సిస్టర్ అయితే వేసుకున్నారు, చాలా మంచిదని చెప్పారనమాట. ఆమె హెయిర్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను లవంగాలు వేసుకున్నాను. మీకు హెయిర్ అనేది కొంచెం బ్లాకిష్గా ఉండాలనుకుంటే కాఫీ పౌడర్ కూడా మిక్స్ చేసుకోండి. నేను ఓన్లీ టీ పౌడర్ వేసుకున్నాను. నేను ఇదివరకు ఒక 4-5 మంత్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. అప్పుడు వచ్చేసి నేను బీట్రూట్ వాటర్ అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. అంటే అది రెడ్ ఇంకా బీట్రూట్ కలర్ అయితే వస్తుందన్నమాట. నేను వచ్చేసి ఇప్పుడు జస్ట్ రెడ్ కలర్ కావాలనుకున్నాను కాబట్టి రెడ్ అయితే యాడ్ చేసుకున్నాను, అంటే టీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే వచ్చేసి క్యాప్సుల్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా వచ్చేసి మనకి మెడికల్ షాప్లో అయినా లేదా ఫ్యాన్సీ స్టోర్లలో అయినా ఉంటుందన్నమాట. హెయిర్ ఆయిల్ అంటే సేమ్ జుట్టుకి హెన్నా పెట్టుకునేటప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్ హెయిర్కి సంబంధించింది అంటే ఇస్తారనమాట. విటమిన్ ఈలో ఫేస్కి సంబంధించింది ఉంటుంది, అలాగే జుట్టుకి సంబంధించినవి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరుగు యాడ్ చేశాను, అలాగే వచ్చేసి టీ పౌడర్ యాడ్ చేశాను, విటమిన్ ఈ హెయిర్ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేశాను అనమాట. అయితే ఇది ఓవర్ నైట్ నానబెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి యూజ్ చేసే ప్యాన్ వచ్చేసి ఐరన్ ప్యాన్ అయితే చాలా మంచిదని చెప్పారు. ఇంకా తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేను ఓవర్ నైట్ అలానే పెట్టేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఎగ్ వైట్ మిక్స్ చేసుకున్నాను, చూసారా ఎలా ఉందో. ఎగ్ వైట్ మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి నేనైతే హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. చెప్పాను కదా అండి, హెన్నా అనేది మన హెయిర్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల మొత్తం చల్లగా ఉంటుందన్నమాట. హెన్నా పెట్టుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అందుతుంది, అలాగే హెడ్ అనేది చాలా కూల్గా ఉంటుంది, జుట్టు కూడా పెరుగుతుందన్నమాట. మీకు మేబీ రెడ్ అనే కలర్ ఇష్టం లేకపోవచ్చు, కానీ గోరింటాక్ అనేది చాలా మంచిదన్నమాట హెల్త్కి, హెయిర్కి. అందువల్ల నేనైతే ఇక్కడ హెన్నా అనేది ఇంట్లోనే మనం పార్లర్కి వెళ్ళి ఇప్పుడు హెన్నా పెట్టాలంటే 400 అయితే తీసుకుంటున్నారండి. నేను టూ టైమ్స్ అయితే బయట పార్లర్లో హెన్నా పెట్టించాను. నాకు ఈ హెన్నా వాడుతున్నప్పటికీ జుట్టు కూడా బాగా పెరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఈ హెన్నాని ఖచ్చితంగా మంత్ కంపల్సరీ హెన్నా అని ప్యాక్ అయితే వేసుకుంటానబ్బా. మీకు కూడా నచ్చితే కంపల్సరీ, నచ్చుతుందని కాదు, హెన్నా అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎలాంటి హెయిర్ వారైనా ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. మెయిన్ ఆడవాళ్ళకి ఎవరికైనా ఒక కోరిక ఏదైనా ఉందంటే అది శారీ కట్టుకున్నప్పుడు జుట్టు అయితే పెద్దగా ఉండాలని కోరుకుంటారు కదా. అలా మంచి జుట్టు కావాలంటే కంటిన్యూస్గా హెన్నా పెట్టుకుంటే ఖచ్చితంగా జుట్టు అయితే పెరుగుతుందబ్బా. అందుకనే నేనైతే చూడండి ఎలా అప్లై చేసుకున్నానో మొత్తం పెట్టేసుకున్నాను. తర్వాత హెడ్ బాత్ చేసేసి వచ్చి వీడియో తీసాను అనమాట. మీకైతే కంపల్సరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.